తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ వేగిరాజు సీతారామరాజు అన్నారు. భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో సోమవారం భీమవరం కేంద్రంగా పనిచేస్తున్న మీడియా జర్నలిస్టుల సమావేశం సీతారామరాజు అధ్యక్షతన జరిగింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్య, మీడియా క్లబ్ భవన నిర్మాణం, హెల్త్ కార్డ్స్ వంటి సమస్యలను అందరూ సమైక్యంగా ఉండి పరిష్కరించుకుందామని సీతారామరాజు అన్నారు. తొలుత జర్నలిస్టులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీర్ఘకాలికంగా ఉన్న భీమవరంలోని జర్నలిస్టుల సమస్యలపై ఈరోజు మనం సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి సోదర పాత్రికేయులంతా కూడా ఎక్కువ మొత్తంలో హాజరయ్యారు. ఇది సంతోషం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు రోజు కూడా ఎన్నో సమస్యల మీద తమ కళానికి పని చెప్తారు. అలాగే తమ వీడియోలో బంధించి ఆ సమస్య పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత సమయమైనా వెచ్చిస్తారు. కానీ తమ సమస్య దగ్గర వచ్చేసరికి చాలామంది దాన్ని లెక్క చేయకపోవటం వల్ల, దాన్ని పక్కన పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. అది ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరో రకంగా కావచ్చు. అయితే ఆ సమస్యలన్నీ దీర్ఘకాలికంగా మనం సాధించుకోలేకపోయాం కొన్ని కారణాల వల్ల. అయితే ఆ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టి శుభం కార్డు వేయాలన్న దృష్టితోటి ఈరోజు మిత్రులంతా కూడా మిత్రుల సహకారంతో ఒక సమావేశం అయితే ఐక్యవేదికగా, ఇది యూనియన్లకు అతీతంగా అన్ని వర్గాలకి అది అతీతంగా కూడా ఈరోజు ఇక్కడ మిత్రులంతా కలిశారు. చాలా సంతోషం అండి. ఈ 3 ఎజెండాలు ఏదైతే ఇళ్ల స్థలాల సమస్య, ప్రెస్ క్లబ్ సమస్య, ఆరోగ్య సమస్య, ఈ సమస్యల మీద ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయంతో పాటు కొంతమంది మిత్రులైతే ఇంకా రాలేదు. వారి రాక నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ బుధవారం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశానికి వారు వస్తారు. కొన్ని పనుల వల్ల వాళ్ళు రాలేకపోయారని సమాచారం కూడా తెలిసింది. ఆ సమావేశంలో మేము తుది ప్రణాళిక అయితే రూపొందించుకుంటాం. ఈ తుది ప్రణాళిక రూపొందించుకున్నాక నాయకులను కలవటం, అధికారులను కూడా కోరటం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమిష్టిగా చేయాలని ఈ నిర్ణయానికి వచ్చాం. మా మిత్రులు, సోదర మిత్రులంతా కూడా ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. రేపు బుధవారం మళ్ళీ ఇదే రకమైన మీటింగు ఏర్పాటు చేసుకోవడం, ఆ మీటింగ్లో ఫైనల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా ఏదైతే భీమవరంలో ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలపై అధికారులు, నాయకులు కూడా సహకరించాలని ఈ వేదిక, ఈ మీడియా పరంగా కూడా మేము కోరటం జరుగుతుంది. మాకు సహకరిస్తే చాలా తేలిగ్గా అయిపోతుంది. లేకపోతే మేము కూడా విప్పగలం అనేది ఒకసారి మా మిత్రులంతా కూడా ఎదురుకు వెళ్ళాలి. ఆ దిశగా కూడా ఆలోచించాలని చాలామంది మిత్రులు తమ అభిప్రాయాలు చెప్పారు. కాబట్టి మనం ఈ సమస్య పరిష్కారానికి ఐక్యతగా ముందుకు వెళ్దామని ఈ సభాముఖంగా కూడా మేము అందరినీ కోరుతున్నాం. టాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం, విద్యా వైద్యం కోసం సుమారు 6 లక్షల రూపాయలతో భగవాన్ చారిటబుల్ ట్రస్ట్ ను వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం హర్షణీయమని పలువురు వక్తలన్నారు. భీమవరం 2వ పట్టణంలోని టాక్సీ స్టాండ్ వద్ద భీమవరం టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు దివంగత వేగిశ్రీ భగవన్ నారాయణ సంతాప సభ సోమవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటరత్నం, ఆకుల శ్రీను మాట్లాడుతూ ఒక దశలో టాక్సీ డ్రైవర్లకు స్టాండ్ లేకపోవడంతో భగవాన్ అప్పటి పెద్దలతో సంప్రదించి ఈ కాలువగట్టుపై టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేశారని, వారి సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భగవాన్ కుటుంబ సభ్యులు వారి తండ్రి పేరిట సుమారు 6 లక్షల రూపాయలతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, డ్రైవర్ల పిల్లలకు విద్యా వైద్యం అందించడానికి ఈ ట్రస్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భగవాన్ విగ్రహాన్ని టాక్సీ స్టాండ్లో ఏర్పాటు చేయాలని పలువురు డ్రైవర్లు కోరారు. దీనిపై కుటుంబ సభ్యులు స్పందించి త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వేగిరాము, వేగి మురళి, వేగి కేశవ, వేగి సుబ్బారావు, 40 మంది టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు. మనందరికీ ఆప్తులు వేగి భగవాన్ గారు ఇక్కడ టాక్సీ స్టాండ్ అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా అనేక పదవులు చేస్తూ ఇక్కడ అనేక సమస్యలు పరిష్కారం చేసిన మహానుభావుడు వేగి భగవాన్ గారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఈ ప్రాంతం అంతా కూడా ఏమీ లేకుండా ఏదో కాలాగొట్టుగా ఉండే ప్రాంతాన్ని ఎమ్మెల్యే గారు పివి నరసింహరాజు గారు అలాంటి వాళ్ళతో మాట్లాడి ఈ గట్టు అందరూ కూడా ఇక్కడ సమన్వయంగా ఉండి ట్యాక్సీ నడుపుకోవాలనే ఉద్దేశం మీద అందరికీ ఒక
మార్గం చూపించిన మహానుభావుడు వేగి భగవాన్ గారు. మరి వారు మరణించారు. అయితే వారి కుమారులు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ పొజిషన్లో ఉండి వారు ఒక 4-5 లక్షలు ఒక ట్రస్ట్ కింద వేసి పేద విద్యార్థులకి ఇవ్వాలని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. గౌరవనీయులు వేగి భగవాన్ నారాయణ గారు మరణానికి మేము చాలా చెల్లిస్తున్నాము. ఆయన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. మా స్టాండ్కి, మా గుడికి వినాయకుడు శ్రీ విజయగణపతి వినాయకుడి గుడి కడతాకి చాలా కృషి చేశారు భగవాన్ గారు. ఆయన మా పెద్దలు. మేము ఆయనకి ఎప్పుడు ఇచ్చే గౌరవం ఇస్తామో దాన్ని మేము నిలబెట్టుకుంటామని మా నాన్నగారు మాకు నుంచి ఈ స్టాండ్ కోసం, ఈ మన డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ వాళ్ళ సంక్షేమం కోసం ఇలాగే పాటుపడుతూ ఉండేవారు. వారి కోరిక ఏంటంటే, నేను కష్టపడి వచ్చాను, నాలాగా మీరు స్థాయిలో ఉండాలని చెప్పి మన నలుగురు అన్నదమ్ముల్ని మంచిగా చదివించి స్టేజ్ తీసుకొచ్చారు. ఆయన యొక్క ఉద్దేశంతో మేము నాన్నగారు కాలం చేసిన తర్వాత మా నాన్నగారు చేసిన డ్రైవర్స్ కానీ వారి పిల్లలు కానీ ఏదైనా ఆర్థికంగా చదువుకోవడానికి కానీ ఏదైనా హాస్పిటల్కి కానీ ఇటువంటి ఏది ఇబ్బందులు వచ్చినా కానీ మేము భగవాన్ ట్రస్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుని మా నలుగురు అన్నదమ్ములకు కూడా ఒక 4-5 లక్షలు ఫండ్ని పెట్టి మన డ్రైవర్ పిల్లలకి చదువుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆర్థికంగా ఆదుకోవడానికి, అలాగే హాస్పిటల్ ఖర్చులకు కానీ ఇంటికి కానీ అన్నీ చూసుకుని చేసుకుంటామని చెప్పేసి మన సోదరులందరికీ సముఖంలో తెలియజేస్తున్నాను. అలాగే మా నాన్నగారితో పాటు ఎంతోమంది సోదరులందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి ఒక యూనిటీ తోటి ఆయన వెనకాల నుండి ముందుకు నడిపిస్తూ ఇవాళ విజయ గణపతి ఆలయాన్ని నిర్మించడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఆయన ఒక ముందు పెట్టి వెనకాల నుండి నడిపిస్తూ ఇవాళ భీమవరంలోనే ఒక ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దారు. అలాగే ఈ కాలువగట్టు మా చిన్నతనంలోనే నటాజీ గారి దగ్గర ఉండేది. అక్కడి నుంచి ట్రాఫిక్ అంతరాయం వల్ల దీన్ని తీసేయాలని చెప్పేసి మున్సిపాలిటీ వారు ప్రపోజల్ పెట్టి ఊరి చివరి ఎక్కడ అన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేగా పి నరసింహరాజు గారు, అప్పటి కేంద్ర మంత్రి కృష్ణరాజు గారి సహకారంతో, సాగా చిత్రామరాజు గారు ఇలాంటి పెద్దలతో సహకారంతో మా నాన్నగారు, రామకృష్ణరాజు గారు, ఇంకా వెంకటరావు గారికి చాలామంది సోదరులు ఉన్నారు, అజయ్ గారు, వీళ్ళందరూ యొక్క సహకారంతో ఈ స్టాండ్ ఏమైనా సరే ఇక్కడ ఉండాలి, ఈ గట్టు మీద ఉండాలి అని స్థలాన్ని ఈ గట్టుని ప్రపోజ్ చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. ఏం భగవాన్ నీకు మొత్తం మాట్లాడుతున్నావా, ఆ గట్టు మురికాల గట్టు మీద కార్లు పెడతావేంటి, కార్లు లోపలికి వెళ్ళిపోతాయంటే ఆయన లేదు, నేను గట్టుని మేము అందరం కూడా కలిసికట్టుగా దాన్ని డెవలప్ చేస్తాము, భీమవరానికి ఒక అందం తీసుకొచ్చేటట్టు ఈ గట్టుని చేస్తామని చెప్పి. ఎందుకంటే మా చిన్నతనంలో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు చెప్తాను మీకు. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఈరోజు అంటే కొత్త జనరేషన్ వచ్చింది, ఈ గట్టు పూర్వరాలు చెప్తున్నా కాలువగట్టులోకి వెళ్ళిపోతాయి, కారు ఏదైనా అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇదని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక సంకల్పంతో మా నాన్నగారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పని తీసుకున్నా అది సాధించే వరకు పిల్లల్ని కానీ మా ఫ్యామిలీని కానీ అందరినీ కూడా దూరం పెట్టి ఇదే గట్టు మీద ఉండేవారు. అలాగే అప్పుడు చెట్లు నాటి గట్టుని ఒక సుందరంగా చేయడం, అలాగే ఉప్పరంగరాజు గారి అబ్బాయి బాలకృష్ణ గారి యొక్క సైట్లో మట్టి కానీ ఎన్ని ఇలా రకరకాలుగా మట్టి కానీ అన్నీ సేకరించి ఈ మీ అందరి సహకారంతో ఈ గట్టుని ఒక సుందరంగా చేయడం. ఇవాళ భీమవరంలోనే భీమవరం 2 టౌన్ స్టాండ్ అంటే నాకు తెలిసి వెస్ట్ గోదావరిలోనే నెంబర్ 1 స్టాండ్గా తీర్చిదిద్దడానికి ఆయన కారకులు. ఇంటి పెరట్లో జామ చెట్లను పెంచడం ఒక అనుభూతి అని, చెట్ల సంరక్షణ చాలా సులభమని, జామ పండు రుచికరమైన పోషక విలువలు కలిగిన పండు అని పలువురు వక్తలన్నారు. భీమవరం పట్టణానికి చెందిన కారుమూరి కిరణ్, లక్ష్మీరత్న శిరీషల 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు జామ ముక్కలను అందించారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కారుమూరి సత్యనారాయణ, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, బోండా హనుమంతరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కనైనా నాటాలని, వాటిని సంరక్షించాలన్నారు. ఇటువంటి జామ చెట్లను ఖచ్చితంగా పెంచుకుంటామన్నారు. అనంతరం జామ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మానేపల్లి రవి చిన్నారావు, గుండు సుమూర్తి, పున్నాని కన్నయ్య, గాదే నాగేశ్వరరావు, కంచెల భాస్కర్రావు, కొల్లేపర్ల సుబ్బారావు, కనగర్ల కిషోర్, చవ్వ బామకృష్ణమూర్తి, సకల కుమార్, శంఖాబాబు, బొడ్డువాసు, తటవతి నారాయణమూర్తి, సభ్యులు, కిరణ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మన సభ్యులైన కిరణ్ గారు పెళ్లి రోజు
వారికి మన క్లబ్ నుంచి నా తరపు నుంచి అందరి నుంచి కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి మన కులదైవమైన వాసుదేవ అమ్మవారు, నెక్స్ట్ మన కులదేవత మోళ్ళమ్మ గారు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర గారి ఆశీస్సులు అన్నీ ఉండి ఆయన అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయన మనకి వినూత్నంగా ఈ రోజుని జామ మొక్కల్ని పంచిపెడుతున్నారు. అంటే గ్రీన్ అది విప్లవం తీసుకురావడానికి, అలాగే ఆ సంవత్సరం పచ్చగా అంతా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అతి చిన్నవాళ్ళు రెండో అనమాట. మనిషి తర్వాత ముందు ఈయన తర్వాత మనిషి అది. అంటే ఆయన మ్యారేజ్ సందర్భంగా ఈరోజు మన అందరం కలవడం, ఈయన తరపున వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూడా విషయం చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి కిరణ్ గారు ఎప్పుడు కూడా మనతో పాటు నడుస్తూ అంతా చిన్నవాడు అని కాకుండా అందరితోటి సరదాగా చేస్తూ ఉన్న ఆయన మ్యారేజ్ డే సందర్భంగా ఆయన్ని కండువతో సత్కరించవలసిందిగా పెద్దలు, మన క్లబ్లో అతి పెద్దలు గాది నాగేశ్వర గారు, కన్నయ్య గారు రావాల్సిందిగా కోరుతున్నాను. మా కిరణ్ అలాగే మా బాడు శిరీష యొక్క 20th వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఈరోజు మనందరం కలిసాం. మరి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ మావుళ్ళమ్మ తల్లి మరి ఆయన్ని చల్లగా చూడాలని, ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మ్యారేజ్లు చేసుకోవాలని, హ్యాపీగా మనందరి మధ్యలో ఉండాలని మనందరి తరఫున నేను దీవిస్తున్నాను. ఇలాంటి పెద్దలతో ఇలా చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగ మన అందరం కలిసి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు యానివర్సరీ విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. భీమవరం పట్టణం 36వ వార్డు రామరాజు తోటలో శ్రీ అమ్మ సిల్క్స్ అధినేత మావూరి సుందర్రావు నివాసంలో మావుళ్లమ్మ అమ్మవారి పూజా భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మావుళ్లమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ సిల్క్స్ అధినేత మావూరి సుందర్రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భజన కార్యక్రమం నిర్వహించిన అధికారి వెంకన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొన్నారు. భీమవరం 1 టౌన్ ఇండియన్ బ్యాంక్ రోడ్లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. దాతలు, భక్తుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించినట్లు కమిటీ నాయకులు వాసా పార్వతీశం, సలా ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కార్తీక మాసంలో మొదటి వారంలో పూజలు చేయడం కానీ భగవంతుడు మరి పూజలు చేయడం వల్ల భగవంతుడు మన కోరికలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి కోరికలు తీర్చే భగవంతుడు భూమి మీదకి వచ్చి మరి మన కోరికలు తీర్చి మన కష్టాలు తీరుస్తాడని హిందువులకు ఎంతో నమ్మకం. ఈ మాసంలో పూజ చేస్తే సంవత్సరం పొడికి పూజ చేసినంత ఫలితం దొరుకుతుంది. మరి మా వీరభద్ర స్వామి గుడిలో ఈ పవిత్రమైన భోజనం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మన భీమవరపట్నంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపింపబడిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ 150 సంవత్సరాలుగా భీమవరం నడిబొడ్డున ఉన్న టెంపుల్కి ఎంతో మహిమాన్వితమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఈ కార్తీక మాస సందర్భంగా ఈసారి ఇక్కడ ఈ సోమవారం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామిని తమ కోరికలు ఈడేర్చాలని చెప్పి మొక్కుకోవటం జరిగింది. ఇది శుభపరిణామంగా భావిస్తున్నాం. భీమవరం పట్టణం మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఎరంశెట్టి వీర వెంకట సూర్య రామసుబ్బారావు దేవి ప్రసన్న దుర్గా దంపతులచే ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, నక్షత్రహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసంలో 4 రోజుల పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహకారంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దీపోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి సమవర ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు, గ్రామస్తుల సహకారంతో కార్తీక మాసం చాలా పర్వదినం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో అమ్మవారి ఆలయంలో ఆకాశ దీపం వెలిగించడం జరుగుతోంది. మద్దాల సత్యాన్ని గారు శ్రీ లక్ష్మీ బ్రహ్మాని దంపతులచే వారి సౌజన్యంతో ఆకాశ దీపం, అలాగే ఒక్కొక్క ముత్తైదుల చేత దంపతుల చేత అమ్మవారికి నక్షత్రమాల, కుంకుమార్చనలు, పంచాహారతులు, నక్షత్రహారతులు, నీరాజన దోషాలు, అలాగే కుంకుమ మండపంలో దీపోత్సవాలు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మెంటాతోట వాస్తవులు ఎర్రంశెట్టి వీర వెంకట సూర్య రామసుబ్బారావు గారు, శ్రీమతి దేవి ప్రసన్న దుర్గా దంపతులచే అమ్మవారికి ఈ రోజు కుంకుమార్చనలు, నీరాజన దోషాలు అన్ని కూడా జరిగాయి. అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మరి కార్తీక రామోదరులకు అనుగ్రహాన్ని పొంది ఆలయ అభివృద్ధికి కమిటీ వారికి సహాయసహకారం అందించి అమ్మవారికి అనుగ్రహం పొందాలని ప్రతిరోజు కూడా విశేషమైన అమ్మవారి దీపోత్సవం జరుగుతోంది. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన కొండేటి శాలంరాజు శనివారం సినీ హీరో ప్రభాస్ బాహుబలి రీ రిలీజ్ ఫ్లెక్సీ కడుతుండగా ఐరన్ ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. కొండేటి శాలంరాజు తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. హుటాహుటిన ఆదివారం కోపల్లె గ్రామం చేరుకుని కుమారుడు శాలంరాజు అంత్యక్రియలు నిర్వహించారు. కొండేటి యోహాను, నిరోషా దంపతులకు ప్రభుకిరణ్, శాలంరాజు కుమారులు. వారిలో చిన్న కుమారుడు శాలంరాజు. వీరిది పేద కుటుంబం. ప్రతి ఏటా ప్రభాస్ పుట్టినరోజు, సినిమా ఫంక్షన్లకు బ్యానర్లు కట్టడంలో శాలంరాజు ప్రభాస్ అభిమానిగా ముందుండేవాడు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని శాలంరాజు స్నేహితులు మాండ్రు మధుబాబు, చిల్లా విక్కీ, సాలా యహోశివ, కొండేటి జానుబాబు, గారా గణేష్ కోరారు. శాలంరాజు అంతిమయాత్రలో అతని స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. నా పేరు విక్కీ అండి, మాది కోపల్ గ్రామం. శాలంరాజు తమ్ముడు శాలంరాజు ప్రభాస్కి చాలా పిచ్చ అభిమాని. ఎంత అభిమానం అంటే ఏ సినిమా అయినా, బర్త్డే అయినా, రీ రిలీజ్ అయినా కటౌట్ కట్టిదాకా కూడా పడుకునేవాడు కాదు. అది అర్ధరాత్రి అవని, పగలవని, ఏదైనా కూడా తమ్ముడు అసలు చేయకు పిచ్చ అభిమానం అంతే, అది మాటల్లో చెప్పలేం. అలాంటి తమ్ముడు ఈరోజు అది రీ రిలీజ్ బాహుబలి రీ రిలీజ్ అవడం వల్ల తెల్లరగట్ల ఫ్లెక్సీ కట్టారు. అక్కడ విద్యుత్ తగిలి చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరం అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆడి వయసు కూడా చాలా చిన్నది, కానీ అంత చిన్న వయసులో కూడా ప్రభాస్ని ఎంత ఇష్టపడ్డాడంటే ప్రభాస్ని దేవుళ్ళ చూశాడు. ఒక రకంగా ఆడి దృష్టిలో ప్రభాస్ దేవుడు అంతలా చూశాడు. నా నుంచి నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి చిన్నగా ఏదైనా ఆర్థికంగా
ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదైనా సహకారం పొందుతుందని మేము కోరుకుంటున్నాం. మొన్న 24 తెల్లవారుజామున ప్రభాస్ రిలీజ్ బాహుబలి మూవీ కోసం ఫ్లెక్సీ కట్టే విషయంలో విద్యుత్ తగిలి వైర్లు తగిలి సాలెం రాజ్ అని ఒక అభిమాని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రభాస్ గారికి సంబంధించిన ఏ మూవీ రిలీజ్ ఫంక్షన్కైనా ఏ బర్త్డే ఫంక్షన్కైనా సాలెం రాజు ముందుండి ఫ్లెక్సీలన్నీ కట్టే వ్యక్తి. అది ప్రభాస్కి సంబంధించిన ఏ రిలీజ్ ఫంక్షన్లకైనా తమ్ముడు సాలెం రాజు ముందుండి ఎంతో ఉత్సాహంగా నడిపించేవాడు. ఈరోజు విద్యుత్ షాక్ తగిలి చనిపోవటం మాకు చాలా బాధాకరమైన విషయం. భీమవరం ఉన్న పక్కనే కోపల్లి అనే గ్రామంలో తను 10వ తరగతి చదువుతున్నాడు. ఎంతో ఉత్సాహంగా ప్రతి రిలీజ్కి ఏ ఫంక్షన్ ఉన్న ప్రభాస్ గారికి పిచ్చ అభిమాని. ఆయన చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే తన కుటుంబం ఆర్థికంగా ఏదన్నా సాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫాన్ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219 కు సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. లోకశాంతి కోసం ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు పెదమీరంలో జరిగే 108 కుండలముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పేరుతో పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంబోజీ వినయ్ కుమార్ అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. కార్తీక మాసం తొలి సోమవారం శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు. తుఫాన్ను సైతం లెక్క చేయకుండా ఆలయాలకు విచ్చేసిన స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.